ఎదిగినటువంటి సాహసం ఒక సనాతన ధర్మంలో మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఏ మతంలోనూ కూడా చేసిన క్రతువును భగవదార్పణం అని అందరూ మన దాంట్లోనే దానవులకు రాజు అని అలాంటి వాడు కాబట్టి ధర్మ సంస్థాపన వ్యక్తి కొలది ఒక్క దీపాన్ని వెలిగించాడు. ఒక్క దీపం వెలిగించి రామచంద్రుడికి ఈ దీపం అర్పణం అని
హరణందే శివనందే శరణ శరణంది హరణందే తమే కామాన్ కామకామాయ వజ్యం కామే తన్నో నంది ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే హర హర మహాదేవ హర హర మహాదేవ స్వామివారి దర్శించు. నమః. ఈ రోజున కాకినాడ సమీపంలో ఉన్నటువంటి కొవ్వాడ గ్రామంలో ఉన్నటువంటి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో కొలువై ఉన్నటువంటి నందీశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకం చేయడం జరిగింది. ఈ అభిషేకం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా వచ్చే త్రయోదశి రోజున, అలాగే కృష్ణపక్షంలో అమావాస్య ముందుగా వచ్చే త్రయోదశి రోజున చేస్తారు. ఇందులో ఉన్న విశేషం ఏమిటి అంటే, జాతకంలో తెలియనటువంటి దోషాలు ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని అర్చనలు చేసినా, ఎన్ని దర్శనములు చేసినా తీరనటువంటి బాధలు ఈ నందీశ్వరుణ్ణి ఆరాధన చేసినట్లయితే తప్పక నెరవేరుతాయని శివపురాణంలో చెప్పబడింది. దాని ప్రకారంగా ఈ రోజున మన ఆలయంలో ప్రతి అమావాస్య ముందుగా వచ్చేది త్రయోదశి రోజున సాయంకాలం 6 గంటలకి నందీశ్వరుడికి అర్చన, అభిషేకము ఏకకాలంలో పార్వతీ పరమేశ్వరులకి, నందీశ్వరుడికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఈ అద్భుతమైనటువంటి క్రతువుని సద్వినియోగపరుచుకుని భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని, కృపని పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఇక్కడ అర్చకుల సహాయ సహకారంతో, కమిటీ వారి సహాయ సహకారంతో, గ్రామస్తుల సహాయ సహకారంతో అద్భుతంగా స్వామివారికి, నందీశ్వర స్వామివారికి అభిషేకం, కాలభైరవ స్వామివారికి అర్చన, అభిషేకం, అలాగే కాలభైరవాష్టమి రోజున కూడా కాలభైరవ స్వామివారికి విశేష క్రతువులు జరుగుతున్నాయి. అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకం, వివాహం కాని వారికి, సంతానం లేని వారికి, రుణబాధలున్న వారికి వాటి నుండి విముక్తి కలగడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా అభిషేకం జరుగుతోంది. అందరూ కూడా మాస శివరాత్రి అభిషేకం కూడా ప్రదోషకాలంలో స్వామివారికి చేయడం విశేషం. మాస శివరాత్రి కూడా జరుగుతోంది. అందరూ సద్వినియోగపరుచుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా స్వామివారి కృపకి పాత్రులు కావలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.